యూరియా. ఈ యూరియాతో రైతులకు ప్రభుత్వానికి ఒక యుద్ధం లాగానే ఉంటుంది. అదేవిధంగా ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా కూడా ఆ యుద్ధంలో పాల్గొంటుంది. యుద్ధానికి మరింత ఊతాన్నిస్తుంది ప్రతిపక్ష పార్టీ ఏదైనా. అదేవిధంగా గత 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ యూరియా సరిపోను ఇవ్వటం లేదనేటటువంటి ఒక క్వశ్చన్ మార్కు ఎప్పుడూ ఉంటుంది. దానికి కారణం యూరియా వలన అనేక లాభాలు. దేనికి లాభాలు? డబ్బు సంపాదించడానికి లాభాలు. అది అమ్ముకునే వాళ్ళకి, డబ్బు సంపాదించే వాళ్ళకే లాభాలు. మిగిలిన వాళ్ళకి నష్టాలు. ఏ విధంగా నష్టాలు? రోగాలు వచ్చిపోతారు. అది ఈ యొక్క యూరియా అనేటటువంటిది రైతులకు దొరకకుండా పాల వ్యాపారులే ఎక్కువగా వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారంటే సిటీలో ఇవే పాలు, యూరియాతో తయారు చేసిన పాలు, యూరియాతో తయారు చేసినటువంటి స్వీట్లు, అవి తిని రోగాల పాలు. చూసారా యూరియా పాలతో ఎన్ని పాలు వస్తున్నాయో? ఎంతమందికి లాభాలో తెలుసా? ప్రతి డాక్టర్కు లాభమే. కడుపుల నొప్పి వస్తుంది అంటాడు, డైజెషన్ కావటం లేదంటాడు, తలనొప్పి అంటాడు. అన్ని రకరకాల రోగాలన్నీ ఈ పాల వల్లనే వస్తుంటాయి. ఇంతకీ గవర్నమెంట్ పాలు అనేటటువంటిది విజయ డైరీ. మరి విజయ డైరీ ఏం చేస్తుంది? ఎందుకు సరిపోని ఇవ్వటం లేదు పాలు సప్లై సిటీలకు? అంటే అక్కడ బర్రెలు లేవు, ఆవులు లేవు, గేదెలు లేవు. పాలు ఎట్లా వస్తాయి? పల్లెటూరులోనే పాలు కొనుక్కుంటున్నారు. అక్కడ బర్రెలో లేక, గేదెలో లేక ఈ ప్యాకెట్ పాలు కొనుక్కుంటున్నారు. అంటే యూరియా అక్కడ కూడా పాలు వాడుతున్నారని అర్థం. తాగటానికి, పెరుగుకి, ఈ విధంగా కృత్రిమంగా తయారు చేసినటువంటి ఈ పాలు, పెరుగు తింటే రోగాలమయమని అందరికీ తెలుసు. కానీ తప్పదు, అవి తినకుండా బతకలేడు, అలవాటైపోయాడు. కాబట్టి డాక్టర్లు విరివిగా హైదరాబాద్ నగరంలో హాస్పిటల్స్ ఎక్కువైతున్నాయి, కన్స్ట్రక్షన్ ఎక్కువైతున్నాయి, డాక్టర్లు చదివే వాళ్ళు ఎక్కువైపోయారు. డబ్బు గుంజటం ఎక్కువైపోయింది. వాళ్ళు ఏం చేస్తారు పాపం డాక్టర్లు? ఎక్కడ చూసినా హాస్పిటల్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం చేయవలసింది ఏంటంటే ఆహార పదార్థాలు అవి ఏ విధంగా వాడాలి, ఏమి తినాలి అనేటటువంటి దానికి దారి చూపించకుండా హాస్పిటల్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ ప్రభుత్వంలో ఉండే మినిస్టర్ల యొక్క చుట్టాలే కావచ్చు, నైబర్సే కావచ్చు, ఫ్రెండ్సే కావచ్చు, హాస్పిటల్స్ కడతారు, వాటి మీద సంపాదిస్తారు. చివరకు ఏమవుతుందంటే ప్రతి మనిషి యొక్క గుండె, కిడ్నీ ఇలాంటివన్నీ అమ్మటానికి పెడతారు మార్కెట్లో. ఇప్పుడు ఆ విధంగా వస్తున్నది కాలం. ఆలోచించండి, ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.